ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది ఒక బ్రహ్మ పదార్థం. ఎవరికీ అర్థం గాదు. ఏమీ అర్థం గాదు. కానీ అదే విశ్వాంతర్యామి అనే ఫీలింగ్ చాలా బలంగా ఉంది. బీజేపీ ఎదుగుదల, బీజేపీ 12 సంవత్సరాలు వరుసగా 15 సంవత్సరాల అధికారంలోకి రావడానికి, అట్లాగే 2 సీట్ల నుంచి ఈ స్థాయికి రావడానికి తెర వెనకాల భారతీయ జనతా పార్టీని తయారు చేసింది ఆర్ఎస్ఎస్ అన్నటువంటిది ఇక్కడ క్లియర్. బీజేపీని ఎదుర్కోలేనప్పుడు ఆర్ఎస్ఎస్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్‌కి ఐడెంటిఫికేషన్ లేదు, లేకపోతే దానికి రిజిస్ట్రేషన్ లేదు ఇట్లాంటివి. భావం అది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు కుప్పలు తెప్పలు ఉంటాయి. ఇదే కదా పాయింట్. అది వాళ్ళు చెప్పుకొస్తారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్‌ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించడానికి ఒక దిక్కుమాలిన కుట్ర చేసినటువంటి వాడు చిదంబరం. గతంలో మాలేగావ్ పేలుళ్లు జరిగినప్పుడు సాధ్వి ప్రాచితో పాటుగా కల్నల్ పురోహిత్‌ని అరెస్ట్ చేసి, అప్పటికే ముస్లిం తీవ్రవాదులు దొరికినా వాళ్ళను వదిలిపెట్టేసి వీళ్ళిద్దరిని పట్టుకొచ్చి, ఏంటంటే ఆ పేలుళ్ళ దగ్గర ఈ అమ్మాయి సాధ్వి కాకముందు వాడినటువంటి బండి దొరికింది. ఆ బండిని అమ్మాయి అమ్మేస్తే అందులో బాంబు పెట్టారు కాబట్టి ఈ అమ్మాయి ఆర్ఎస్ఎస్ ద్వారా బాంబు పెట్టింది అంటూ రచ్చరచ్చ చేసి ఈ దేశంలో ఆర్ఎస్ఎస్‌ని ఉగ్రవాద సంస్థగా ప్రకటింపజేసి, దాని వెనకాల ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో పాటుగా ఎవరైతే నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళను కూడా అరెస్టులు చేసి జైళ్లలో పెట్టించి బీజేపీ ఆర్ఎస్ఎస్ నిషేధించాలి అన్నటువంటి ఒక పెద్ద కుట్ర చేశారు. ఆ కుట్ర భగ్నం అయ్యింది నాడు. లేకపోతే ఈ పాటికే ఉగ్రవాద సంస్థల జాబితాలోకి చేర్పించాలన్నది. హిందూ తీవ్రవాదం అనే పదాన్ని వాడిన రాక్షసుడు చిదంబరం. రాక్షసి అట్లా రాయించింది సోనియా గాంధీ. ఇప్పుడు మళ్ళీ ఈ గ్రూపు ఒక కొత్త కథని తెర మీదకి తీసుకొచ్చింది. మోడీ అధికారంలోకి వచ్చాకనే ఇప్పుడు 2022లోనే ఏదైతే యశ్వంత్ సహదేవ్ షిండే అనేటటువంటి వాడు ఎవడో నాందేడ్ బాంబు పేలుడు కేసులో ఆర్ఎస్ఎస్ విహెచ్పి కార్యకర్తలతో కలిసి బాంబుల తయారీ మీద శిక్షణ పొందినట్టు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు సంబంధించిన కుట్రల గురించి తనకు సమాచారం ఉందని వాడు ఎవడో చెప్పాడట. దాన్ని బేస్ చేసుకుని అది ఎఫ్ఐఆర్లో పెట్టారు కాబట్టి ఇంకే ఉంది, అది ఛార్జ్షీట్లో పెట్టారు కాబట్టి ఇంకే ఉంది అంటూ దీని మీద పెట్టాలంట. 2026 ఆగస్టులో ఆయన ఆరోపణలు మరోసారి తెర మీదకి తీసుకొచ్చాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి, కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేకి లేఖ రాస్తూ ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ దళ మీద చర్యలు తీసుకోవాలంటూ మోహన్ భగవత్ సహా కొందరు నాయకుల మీద పాత్ర మీద దర్యాప్తు చేయాలని ఇక్కడ కోరుకొచ్చాడు. వాస్తవంగా ఈ షిండే అనేటటువంటి వాడి వాదనలో జల్నా, పూర్ణ, పర్బణి ప్రాంతాల్లోని మసీదుల మీద జరిగిన గత పేలుళ్లను ప్రస్తావించుకొచ్చాడు. నాందేడ్లో 2006లో జరిగిన పేలుడు కూడా బాంబు తయారీ సమయంలో జరిగిన ప్రమాదం అని దర్యాప్తు సంస్థలు అప్పట్లోనే వాదించినాయి. కానీ అసలు విషయం ఏం తేలింది? 2025 జనవరిలో నాందేడ్ సెషన్స్ కోర్టు కేసులోని మిగతా 9 మంది నిందితులు నిర్దోషులుగా విడుదల చేసి, ప్రాసిక్యూషన్ బాంబు పేలుడు జరిగిందని కూడా తగిన ఆధారాలతో నిరూపించలేకపోయిందని కోర్టు తేల్చి చెప్పింది. ఈ యశ్వంత్ షిండే అనే ఓడి కేసులో సాక్షిగా చేర్చాలని పిటిషన్ కూడా తిరస్కరించింది. 16 సంవత్సరాల తర్వాత సాక్షిగా ముందుకు రావడానికి ప్రశ్నించింది. 2025లో బాంబే హైకోర్టు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. దీన్ని బట్టి వీళ్ళు ఎంత పక్కా ప్లాన్తో ఉన్నారు మీకు ఒకసారి ఇంకేం అక్కర్లా. వీళ్ళు ఎంత దొంగలు, ఎంత దుర్మార్గంగా ఈ దేశపు వ్యవస్థల్ని తప్పుదో పట్టిస్తారనడానికి సాక్ష్యం ధర్మశాల. ఏదైతే కర్ణాటకలో ఉన్నటువంటి దాంట్లో చివరికి వందలాది మందిని చంపేశారు, అక్కడ శవాల్ని పాతేశారు అని చెప్పి ఒక పుర్రెతో సహా వస్తే ఆ తర్వాత తవ్వి చూస్తే ఏమీ లేదంటే ఎంత సింపుల్గా కేసు తీసేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా హిందువులని బద్నాం చేసినటువంటి ఈ దరిద్రులు, అదే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అదే బీజేపీ గవర్నమెంట్ ఉందంటే హషప్ చేసిందని చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళు ఎంతగా హిందువుల్ని ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ సంస్థల్ని ఉగ్రవాదులుగా చూపించి ఉగ్రవాద జాబితాలో చేర్పించే కుట్రలు అయితే పదే పదే చేస్తున్నారు.